హలో టెక్ పీపుల్ ఎలా ఉన్నారు? సో 'టవర్ ఆఫ్ గాడ్'. 'టవర్ ఆఫ్ గాడ్' సీజన్ 1 ఫైనల్లీ తెలుగు అండ్ తమిళ్ డబ్స్ అయితే వచ్చేసాయి. సో దీని హిందీ డబ్ ఎప్పుడో లాస్ట్ ఇయరే వచ్చింది. అండ్ తెలుగు, తమిళ్ డబ్స్ కోసం చాలామంది ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అండ్ ఆ తెలుగు, తమిళ్ డబ్స్ అయితే యెస్టర్‌డే రిలీజ్ అయిపోయాయి. అండ్ ఈ వీడియోలో మనం తెలుగు డబ్ యొక్క రివ్యూ గురించి మాట్లాడుకోబోతున్నాం. వెల్ స్టిల్ కొన్ని డీటెయిల్స్ చెప్పేస్తాను. సో 'టవర్ ఆఫ్ గాడ్' యానిమే గురించి ఇప్పటికి తెలియకపోయుంటే ఇది 2020లో వచ్చిన ఒక మాంహ్వా నుంచి అడాప్ట్ చేసుకున్న యానిమే అనమాట. దీని మాన్హా అయితే గాడ్ టైర్ తోపు లెవెల్ ఉంటుంది. అండ్ దీని సీజన్ 1 అయితే 2020లో వచ్చింది. ఇప్పుడు సీజన్ 2 కూడా ఈ ఇయర్‌లో రిలీజ్ అయిందనమాట. సో, కంపేర్డ్ టు సీజన్ 1, సీజన్ 2 అడాప్టేషన్ అంత గొప్పగా లేదు. బట్ స్టిల్ దాని స్టోరీ కోసమైనా వర్త్ వాచ్ అయితే ఉంటుంది చూడాలనుకున్న ప్రతి ఒక్కరికి. అండ్ యాజ్ ఎ సెడ్ 'టవర్ ఆఫ్ గాడ్' గాడ్ లెవెల్ సీరీస్ అనమాట. సో, దాన్నైతే మిస్ అవ్వకండి. ఇప్పుడు ఈ 'టవర్ ఆఫ్ గాడ్' గురించి చెప్పేసాం కాబట్టి దీని తెలుగు డబ్ చూసుకుంటే సీజన్ 1 అంతా రిలీజ్ అయిపోయింది. సీజన్ 1లో ఉన్న ఆల్ ఎపిసోడ్స్ అయితే తెలుగు డబ్ వచ్చేసింది. బట్ సీజన్ 2 రాలేదు. సీజన్ 2 ఇంకా త్వరలోనే ఖచ్చితంగా వస్తుంది. దాంట్లో డౌట్ లేదు. సో, ఇప్పుడు సీజన్ 1లోని తెలుగు డబ్బు నేను ఆల్మోస్ట్ 4 ఎపిసోడ్స్ వరకైతే చూసాననమాట అక్కడక్కడ. సో, దాని తెలుగు డబ్బు ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. సో, ఫస్ట్ థింగ్ డబ్బింగ్ ఎలా ఉందంటే మాత్రం ఓకేష్. మరీ తీసేసేంత చెండాలంగా లేదు. కానీ పొగిడేంత గొప్పగా కూడా లేదు. పర్లేదంతే. చూడొచ్చు. చూసే ప్రతి ఒక్కరు కూడా. బట్ చాలా ప్లేసెస్‌లో అవసరం లేనంత బేస్ వాయిస్ తోటి డీప్‌గా మాట్లాడాలని ట్రై చేసిన ఫీలింగ్ అయితే కలిగింది కొన్ని క్యారెక్టర్స్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మన మెయిన్ క్యారెక్టర్ అయిన బామ్ గురించి అండ్ తర్వాత ఇంకొకరు రేచల్ కావచ్చు. సో, వీళ్ళ గురించి మాట్లాడుకుంటే బామ్‌కి ఓకే. అంత సెట్ అయిందని చెప్పను కానీ ఓకే అనిపించింది. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ వాయిస్ యాక్టర్ ఎఫర్ట్ పెట్టలేదు బామ్‌కైతే. ఎందుకంటే తన వాయిస్ అంటే తన క్యారెక్టర్‌ని చూపించినట్టుగా మనం వాయిస్ ఇద్దాం అన్న ఒక తీరైతే లేదనమాట వాయిస్ యాక్టర్ దగ్గర. ఏదో డబ్బులు తీసుకున్నాం చెప్పాలన్నట్టుగా అయితే అప్పుజెప్పిన ఫీలింగ్ కలిగింది చాలా చోట్ల చూసుకుంటే. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ పర్లేదు, కొంచెం పర్లేదు అన్నట్టుగా అయితే చేశాడనమాట. ఇక తర్వాత రేచల్ విషయానికొస్తే నాకంత గొప్పగా అయితే అనిపించలేదు. చూసినంత సేపు ఏదో అది వాళ్ళు కూడా చేసినోళ్ళు ఎవరో కానీ ఏదో చేద్దామన్నట్టు చేసినట్టు ఫీల్ అయితే కలిగిందనమాట. ఇక తర్వాత 'కున్నూర్ రాక్' విషయానికెళ్ళిపోతే వీళ్ళకి కొంచెం బెటర్. కంపేర్ టు 'బామ్' అండ్ 'రేచల్' వీళ్ళిద్దరికైతే కొంచెం బెటర్ వాయిస్ యాక్టింగ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. బికాజ్ కొన్ని కొన్ని సీన్స్‌లో కూడా వాయిస్ యాక్టర్ అయితే కొంచెం ఎఫర్ట్ పెట్టారు వీళ్ళతో పోలిస్తే. ఎస్పెషల్లీ మనకి 'రాక్' విషయానికి వెళ్ళిపోతే కొంచెం ఎఫర్ట్ పెట్టాడు ఆ వాయిస్ యాక్టర్ కొన్ని కొన్ని సీన్స్‌లో. బికాజ్ తన క్యారెక్టర్ అలాంటిదనమాట. సో, ఎక్కువసేపు అరుస్తూ ఉండడం. సో, అటువంటి సీన్స్ ఉంటాయి కాబట్టి దానికి తగ్గట్టుగా లిటిల్ బిట్ ఎఫర్ట్ అయితే పెట్టాడు. అండ్ కొంచెం బెటర్‌గా చేశాడు మిగతా వాళ్ళతో పోలిస్తే. అండ్ 'కున్ను' వాయిస్ యాక్టర్ విషయానికి లేకపోతే 'కున్ను' వాయిస్ బాగుంది. సో, తనకిచ్చిన వాయిస్ యాక్టర్ వాయిస్ బావుంది. అండ్ తన క్యారెక్టర్‌కి కొంచెం సెట్ అయిన ఫీలింగ్ అయితే కలిగింది. సో, బికాస్ ఆఫ్ దట్ కొంచెం చూస్తున్నంత సేపు అయితే బెటర్‌గా అనిపించింది. ఇక ఆ తర్వాత మిగతా సైడ్ క్యారెక్టర్స్ కూడా చూసుకుంటే అబోవ్ యావరేజ్ ఆర్ బిలో యావరేజ్ ఆ టైప్‌లోనే ఉన్నాయి కానీ ఏది కూడా గుడ్ అని చెప్పలేము, బ్యాడ్ అని చెప్పలేము. సో, జస్ట్ ఓకే‌యిష్ టైప్‌లో అయితే ఉంది డబ్బింగ్ విషయానికొస్తే. ఇక మనం ఇప్పుడు వాయిస్ యాక్టింగ్ పక్కన పెట్టేసి రైటింగ్ విషయానికెళ్ళిపోదాం. సో, రైటింగ్ ఈస్ యాక్చువల్లీ గుడ్. నేను సర్ప్రైజ్ అయ్యా. సో, అటువంటి డబ్బింగ్ చూసిన తర్వాత రైటింగ్ కూడా అదే లెవెల్‌లో ఉంటుందనుకుంటాం. బట్ రైటింగ్ కొంచెం బెటర్ అనిపించింది. వాయిస్ యాక్టింగ్, డబ్బింగ్ ఏదైతే పోలిస్తే రైటింగు ఈజీగా మనమైతే 8, 7 రైటింగ్ అయితే ఇచ్చేయొచ్చు అనమాట 10కి. ఎందుకంటే అంత బెటర్ అనిపించింది నాకైతే రైటింగ్ విషయానికొస్తే. బికాజ్ అంటే చాలా చోట్ల వీళ్ళు మన తెలుగుని నీట్‌గా రిప్రజెంట్ చేయాలని చెప్పి మనకు అర్థమయ్యేలాగా వర్డ్స్‌నైతే చూజ్ చేసుకున్నారనమాట. అది నాకు బాగా నచ్చింది. ఎందుకంటే కొన్ని కొన్ని వర్డ్స్ ఉంటాయి. లైక్ రెగ్యులర్, ఇర్రెగ్యులర్. సో, అటువంటి వాటిని టూ మచ్‌గా తెలుగులోకి మారిస్తే బాగోదు. సో, అటువంటి వాటిని ఇంగ్లీష్‌లోనే పెట్టారు. బట్ అంతే కాకుండా కొన్ని కొన్ని ఇంకా వర్డ్స్ ఉంటాయన్నమాట కాంప్లికేటెడ్. వాటిని నీట్‌గా తెలుగులో అయితే రిప్రజెంట్ చేశారు. అండ్ అది నాకు బాగా నచ్చింది. రైటింగ్ విషయానికొస్తే అదైతే ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. సో, వాళ్ళు కొంచెం గుడ్ జాబ్ చేశారు కంపేర్ టు డబ్బింగ్ క్యాస్ట్ అయితే. సో, ఓవరాల్‌గా చెప్పాలంటే ఒక ఓకే‌యిష్ డబ్బింగు. బట్ ఇప్పటివరకు 'టవర్ ఆఫ్ గాడ్' చూడని వాళ్ళుంటే దీనికి ట్రై ఇవ్వండి. 'టవర్ ఆఫ్ గాడ్‌ని' తెలుగులో చూసండి. ఎంజాయ్ చేసేయండి. బికాజ్ ఫస్ట్ టైమ్ చూస్తారు కాబట్టి మీకు అంత డిఫరెన్స్ అయితే తెలియకపోవచ్చు. స్టోరీ కూడా ఈజీగా అర్థమైపోయి ఉంటుంది. థాంక్స్ టు రైటింగ్. సో, చూసి ఎంజాయ్ చేసేయండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ చేయండి. అంతేకాకుండా కామెంట్స్ తెలపండి. సో, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.